వర్క్ చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూకి, ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన హీరో సిద్ధార్థ్ గారికి అండ్ అలాగే డైరెక్టర్ శంకర్ గారికి స్వాగతం సుస్వాగతం. కమల్ హాసన్ గారి మీద మనకు ఉండేటువంటి ప్రేమ గురించి ఏం చెప్పమంటారు? అది అగ్ని కన్నా స్వచ్ఛమైనది. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు అభిమానం కాదు. ఉలగ నాయకన్ మన కమల్ హాసన్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే విజనరీ డైరెక్టర్ శంకర్ గారికి వెరీ వెరీ గ్రాండ్ వెల్కమ్. భారతీయుడు 2 జూలై 12వ తారీఖున థియేటర్స్లో విడుదల కాబోతోంది. అండ్ ఈరోజు ఇందాక పర్ఫామ్ చేసినటువంటి మా వేదం బ్యాండ్ వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ భారతీయుడు 2కి తెర దింపుతూ ఏంటిది వామ్మో, భారతీయుడు 2 ఆల్రెడీ విత్ కత్తి రెడీగా ఉంది. ఇక్కడ చదివినటువంటి చదువులకి తగ్గ ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగానికి తగ్గ జీతం లేదు, కడుతున్నటువంటి ట్యాక్సెస్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ లేవు. దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు, తప్పులు చేసేవాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇలా ఈ సిస్టమ్ని ప్రశ్నించే వాళ్ళకి మరి నువ్వేం చేస్తున్నావు అని అడగడానికి వచ్చేస్తున్నాడు భారతీయుడు 2 జూలై 12వ తారీఖున. 28 సంవత్సరాల తర్వాత భారతీయుడిని గుండెల్లో పెట్టుకొని ప్రేమించినటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం ఎస్, మనము పాన్ ఇండియా సినిమాలు అని ఇప్పుడు అంటున్నాము, కానీ ఎప్పుడో పాన్ ఇండియా సినిమాల్ని మనకు అందించినటువంటి విజనరీ డైరెక్టర్ శంకర్ గారు ఇక్కడే ఉన్నారు. హీ ఈస్ ద ఓజీ ఆఫ్ పాన్ ఇండియా ఫిల్మ్స్. శంకర్ గారు, a great acknowledgement to all the work that you have done to Indian film industry. And ఇప్పుడు మనం ముందుగా భారతీయుడు 2 ట్రైలర్తో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తున్నాము. సో ఆల్ ద కమల్ హాసన్ గారి ఫ్యాన్స్, ఆర్ యు ఆల్ రెడీ? భారతీయుడు 2 ట్రైలర్తో మొదలు పెడదాము. బట్ బిఫోర్ దాట్, లైకా ప్రొడక్షన్స్ ప్రెజెన్స్ సుభస్కరన్ అలీరాజా గారు ప్రొడ్యూసర్గా రెడ్ జాయింట్ మూవీస్ అసోసియేషన్లో మనకి ఈ సినిమాని అందిస్తూ ఉన్నారు. విజనరీ డైరెక్టర్ శంకర్ గారు అండ్ అలాగే రాక్ స్టార్ ద డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో రవివర్మన్ గారి సినిమాటోగ్రఫీతో మన ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ గారు, అలాగే కాజల్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, ప్రియా భవానీ శంకర్, నెడుముడి వేణు గారు, అలాగే సముద్రకణి గారు, బాబీ సింహ గారు, బ్రహ్మానందం గారు, వివేక్ గారు, ఇలా ఎంతో మంది తారాగణంతో జూలై 12వ తారీఖున ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతోంది. అండ్ ఈ సినిమాని ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ శ్రీలక్ష్మి మూవీస్